ఉజ్జయిని అడుగుతున్నాడు. ఇది ఏమంటున్నాడు, ఓ రాజాదిరాజా. అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, కృష్ణ మీరు సన్యాసాన్ని యోగాన్ని వేరువేరుగా చెప్పారు. నాకు సన్యాసమే బాగా అనిపిస్తూ ఉన్నది. నేను కాషాయంబరాలు కట్టుకుని యోగాభ్యాసం చేస్తాను, కానీ యుద్ధం మాత్రం చేయను అనే వరకు శ్రీకృష్ణ భగవానుడు సన్యాసాన్ని గురించి ఏమని చెప్తున్నాడయ్యా అంటే, స్వార్థరహితమౌ కోరిక తోడుత జరుపవలను కర్మ, సర్వజీవులకు మేలు చేయగా సమ కష్టాలయ్యా, తిండిపోతు సోమరి అగుచు పండగ కూర్చుంటే, అగటి మానవుని జీవితమంతా మట్టి పాలు సుమ్మ, అన్యుల హింసించేటి వాడు సన్యాసి కాదు పాద. సన్యాసి ఎలా ఉండాలంటే, పరుల కష్టముల బాధల చూసి కరుగవలను మనసు, సానుభూతిని చూపించాలి శక్తి కొలది అతడు. ఇక ఆత్మజ్ఞానమే కలిగి కోరిక లేకుండా కర్మ చేస్తే, వాని మనస్సు కోరలు తీసిన పాము వాని నుండు, వాని మనస్సు ఎల్ల వేళల స్వాధీనం బవును, రాగము ద్వేషము కామము క్రోధము రాలిపోవునయ్యా అన్నాడు. కాబట్టి అన్నిటికీ మనసు ముఖ్యం. తన మనసే తన యుద్ధారకము, తన మనసే తన సుట్టమౌనయ, తన మనసే తన శత్రువౌనయ, మనసు జయించిన వాడు సుఖములాననుభవించునయ్యా. అతడు ఎలా ఉంటాడో, సారథి గుర్రాలు నడుపునట్లుగా ఇంద్రియాలను వంచి నడుపును, రాగాదులకు లొంగకుండును, మమతను పూర్తిగా విడిచిపెట్టును, స్వాధీన మనస్కుడు ఏనాటికి చలింపబోడోయి. అలాంటి స్వాధీన మనస్కుడు చల్లదనములో యచ్చదనములో సుఖము కలిగిన దుఃఖము కలిగిన, గౌరవించిన అవమానించిన, ఆత్మను గట్టి నిలకడగలిగిన, మన్ను రాయి బంగారము సమముగా మదినించును పాద. అంతేగాక ఆ మహనీయుడు ఉపకారులను అపకారులను, మిత్రులనైనా శత్రులనైనా, సాధు జనులను పాపపు నరులను సమముగ బుద్ధితో చూసుకొండును సత్పురుషుడు పాద. కాబట్టి అలాంటి యోగివి కావాలంటే అన్నాడు, యోగాభ్యాస క్రమమును తెలిపేదా, ఏకాంతముగా సమమగ స్థలమును, దర్భాసనమును కృష్ణాజనమును, శుద్ధ వస్త్రమును శ్రద్ధతో పరసి, తన శరీరము శిరసు కంఠము సమముగా నిక్కించి, కదలక కూర్చొని దిక్కులు పట్టుడు పన్నులాడనేక, కనుబొమ్మముడికి మజ్జన చూపును జొలిపి నిలుపవలయు, ఆత్మయందు మతి నిలిపి యోగమును ఆరంభించాలి, భయమును వదలి ప్రశాంతాత్ముడై బ్రహ్మచారి అగుచు, మితమగు పడక మితమగు నిద్ర, మిత నిద్రయు మితముగ తిండి, మితముగ నిద్ర మిత నిద్రయు కలిగే అన్నాడు. అలాంటి మితమగు పడక మితమగు నడక మిత నిద్రయు కలిగే, యోగాభ్యాసము చేయు సమాధిలో ఉనికి గలుగునయ్యా. అలా చేస్తే గాలి లేని ఎడ దీపము నిలసిన, కరణి మనసు నిలుచు, ఆయానందము ఇంద్రియాలకు అంతు చిక్కదయ్యా. యోగి
సమదృష్టి కలవాడు అగుటచే బడిబడి సర్వభూతములందు ఆత్మను బడిబడి ఆత్మలో సర్వభూతాలను బడిబడి చూసి ఆనందించు ప్రాణులను ప్రేమించు కోరికలు లేక పనిచేయుతుండు గీత రహస్యాన్ని ప్రీతితో నెరిగితే పాతకాలే కాలిపోతాయ్యా ఘోర పాతకాలే కాలిపోతాయ్యా అంటున్నాడయ్యా. అంటే సరే నువ్వు బాగానే చెప్పావు కానీ బాబు నా మనసు కదలకుండా ఉండలేదు అంటున్నాడు. కథలు